ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. 100 ఏళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. 10 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం దాటింది. బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11,20,000 క్యూసెక్లుగా ఉంది. మొత్తం 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రభుత్వ వైఫల్యంతో బెజవాడ నిండా మునిగింది. వరద ముంపు సహాయక చర్యల్లో అధికారుల వైఫల్యంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద తీవ్రతను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయలేదంటూ ప్రభుత్వంపై నిప్పులు జరుగుతున్నారు స్థానికులు. అన్నమో రామచంద్ర అంటూ నిర్వాసితులు ఆర్తనాదాలు చేస్తున్నారు. ముంపు బాధితులకు సహాయక చర్యల్లో అడుగడుగున నిర్లక్ష్యం కనిపిస్తోంది. ముందస్తు హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ముంపులో చిక్కుకున్నారు వేలాది మంది ప్రజలు. సింగ్ నగర్, పాయికపురం, జక్కంపూడి, విద్యుద్ధరపురం ప్రాంతాల ప్రజలు జలదిగ్బంధంలో ఉన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విజయవాడలోని సింగ్ నగర్లో మరోసారి పర్యటించారు సీఎం చంద్రబాబు. పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ఆహారం, నీళ్ల బాటిళ్లను అందించాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. వరద పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పరంగా అన్ని సహాయ సహకారాలు అందిస్తామని సీఎంకు హామీ ఇచ్చారు ప్రధాని. వరద సహాయక చర్యలపై ప్రధానికి సీఎం చంద్రబాబు వివరించారు. కేంద్ర ప్రభుత్వంలోని ఆయా శాఖలకు ఆదేశాలు ఇచ్చామని, రాష్ట్రానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించినట్టు తెలిపారు మోదీ. తక్షణమే రాష్ట్రానికి అవసరమైన సామాగ్రి పంపేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో వర్షాలు, వరద పరిస్థితులను జరిగిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు ప్రధాని మోదీ. పలు జిల్లాల్లో భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు సీఎం. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను ప్రధానికి వివరించారు సీఎం. ఇక ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయం అందిస్తామన్నారు మోదీ. భారీ వర్షాలతో ఖమ్మం నగరం జలదిగ్బంధంలో చిక్కుంది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. 30 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో 15 కాలనీల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద వరదలో చిక్కున్న 9 మందిని అధికారులు కాపాడారు. ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మంత్రి తుమ్మలపై ప్రకాష్ నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. కుండపోత వర్షాలు, వరదలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ముందు జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, వరదల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలోని గరికపాడులో బ్రిడ్జి కోతకు గురైంది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జాతీయ రహదారిపై బ్రిడ్జి పక్కన వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జికి ఇరువైపులా వాహనాలను నిలిపివేసిన అధికారులు పరిస్థితిపై సమీక్షిస్తున్నారు. విజయవాడలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజరాజేశ్వరిపేటలోని జేపీ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న ఏ, బి, సి, ఎఫ్, జి బ్లాకుల్లో ఉన్న 300 కుటుంబాలు వరదలో చిక్కున్నాయని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఫీ ఎక్స్ ద్వారా పోస్ట్ చేశారు. మంచినీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని తెనాలి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా గుంటూరు జిల్లా కటేవరం, కోపల్లె, గుడివాడ గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను అన్నాబత్తుని శివకుమార్ సందర్శించారు. ఎంతమేర పంట నష్టం వాటిల్లిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జి కొండూరు మండలం గంగినేని గ్రామం వద్ద వరద ప్రవాహానికి రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. పులివాగు ఉధృతితో వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది రైల్వే ట్రాక్. విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. అప్రమత్తమైన రైల్వే అధికారులు 132 రైళ్లను రద్దు చేశారు. బొడమేరు పొంగడంతో రాయనపాడు రైల్వే స్టేషన్ మునిగిపోయింది. దీంతో 93 రైళ్లను దారి మళ్లించారు. ట్రాక్ పైనే 3 రైళ్లు నిలిచిపోవడంతో 40 ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను అధికారులు తరలించారు. విజయవాడలోని బొడమేరు వరదపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను గాలికి వదిలేసిందన్నారు. వరదని అంచనా వేయడంతో విఫలమవడంతో విజయవాడలో సగభాగం పూర్తిగా ముంపునకు గురైందని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంగా స్పష్టం కనిపిస్తుందన్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు జలపాతాలు నిండి జలకళ సంతరించుకున్నాయి. అధిక వర్షాలు కురుస్తుండటంతో ప్రమాదాలు జరగకుండా పొల్లూరు, సికిలేరు వ్యూ పాయింట్లకు పర్యాటకుల అనుమతి నిలిపివేశారు అధికారులు. దీంతో పాటు అధిక వర్షాలకు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందున చింతూరు, మారేడుమిల్లి ఘాట్ రోడ్ ప్రయాణాలను నిలిపివేశారు అధికారులు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెం, పాలేరు గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నాయకన్గూడెం వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి అలుగు పారుతుండటంతో పరిశీలించి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం హాట్యాతండా వద్ద వరద ఉధృతికి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడ్డంతో పరిశీలించిన మంత్రి గండి పూడ్చాలని అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో వరద నీటిలో మునిగిన దుకాణ సముదాయాలు, ఇండ్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ పట్టణంలో వరద నీటిలో మునిగిపోయిన వ్యాపార కేంద్రాలు, గృహ సముదాయాలను ప్రత్యక్షంగా పరిశీలించి నష్టపోయిన వారిని పరామర్శించారు. భవిష్యత్తులో వర్షాలు పడినప్పుడు ఇలాంటివి పునరావృతం కాకుండా అవసరమైన ప్రణాళిక రూపొందిస్తామన్నారు మంత్రి పొన్నం. కోహెడ మండలం రామచంద్రపురంలో వరద నీటిలో మునిగిన చనిపోయిన కనికరెడ్డి కుటుంబాన్ని ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ములుగు జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు. జలగలంచ వద్ద కొట్టుకుపోయిన రోడ్డును మంత్రి పరిశీలించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వచ్చే సంవత్సరానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 44,733 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 71.03 మీటర్లుగా ఉంది. ఇన్ఫ్లో 43,919 క్యూసెక్లుగా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా వరదల పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. జిల్లాలకు 3 మంత్రులు ఉన్నా అక్కడి ప్రజలకు సాయం శూన్యంగా ఉందన్నారు. ఉదాసీనతతో విసిగిపోయిన ప్రజలు ఖమ్మంలోని 3 టౌన్ ప్రాంతంలో వీధుల్లోకి వచ్చారన్నారు. వారు ప్రాథమిక సహాయం కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. హైదరాబాద్లో భారీ వర్షాల నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని కంపెనీలకు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ సూచించారు. భారీ వర్షాల కారణంగా ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఈ సదుపాయం కల్పించాలని లెటర్ రాశారు. నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ఉంటుందని తెలిపారు. ములుగు జిల్లాలో లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్తో కలిసి మంత్రి సీతక్క పరిశీలించారు. పస్రా తార్వాయి మధ్య ఉన్న జలగలంచ వాగు వర్షానికి తెగిపోవడంతో మరమ్మత్తు పనులు చేయాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండి ఇళ్లలోకి నీరు చేరకుండా జేసీబీల సాయంతో వరద నీటిని మళ్లించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలతో జలాశయాలు, కుంటలు, చెరువులు జలకలను సంతరించుకున్నాయి. నియోజకవర్గంలోని సాగు, త్రాగునీటికి ప్రధానమైన గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు జలాశయం పూర్తిగా నిండిపోయింది. 32 ఫీట్ల పూర్తి సామర్థ్యం గల జలాశయంలోకి కామారెడ్డి జిల్లా పాలవంచ వాగు, సిద్దిపేట జిల్లా కూడెల్లి వాగుల నుంచి వరద ప్రవాహాలు వచ్చి చేరుతున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగిపొర్లుతున్నాయి. తిర్యాని మండలం ఉల్లిపెట్ట దొడ్లి క్యాంపు భారీ వర్షానికి పొంగిపొర్లుతోంది. ఇక దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తిర్యాని మండల కేంద్రానికి, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వ్యక్తి వాగులో గల్లంతైన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన యువకుడు మిర్జంపేట బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. బైక్పై ఇంటికి వచ్చే క్రమంలో కొత్తపల్లి శివార్లోని నక్కలబాగు దాటుతూ ఉండగా కలవట్లు జారిపోవడంతో స్థానికులు గమనించి బయటకు తీసే క్రమంలో గల్లంతయ్యాడు. ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. తాడ్వాయి మండలం మేడారంలో భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చెంపన్న వాగు. సమీప ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లాదుర్గం మండలం చిల్వర జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేరుతుంది. పాఠశాల ఆవరణం పూర్తిగా చెరువును తలపిస్తుంది. 161వ జాతీయ రహదారి పక్కన పాఠశాల ఉండడంతో రోడ్డుపై వర్షపు నీరంతా వరద రూపంలో పాఠశాలకు చేరుతుంది. జనగామ జిల్లా చిన్నపెండ్యాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. దీంతో ఇళ్లలోకి చేరిన వర్షపు నీరును బకెట్లతో ప్రజలు ఎత్తిపోస్తున్నారు. చినుకు పడితే కాలనీలు చిత్తడవుతున్నాయని, వర్షం పడుతుంటేనే వణుకు పడుతుందని అంటున్నారు. ఇళ్ల ముందు మట్టి కట్టలు కట్టుకున్న ప్రయోజనం లేదంటున్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి రాజీవ్ రహదారిపై నీరు ప్రవహించి రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. కుండపోత వర్షం కురియడంతో వర్షపు నీరు ఒక్కసారిగా రాజీవ్ రహదారిపై చేరి వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీసులు స్థానికుల సాయంతో వాహనాలను ఒక్కొక్కటిగా పంపించారు. రాజీవ్ రహదారిపై ప్రవహించిన నీరు చెరువును తలపిస్తుండటంతో స్థానికులు నీటిని దారి మళ్లించారు.